జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో ఊహించిందే జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టేశారు. వీరు పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక కడియం శ్రీహరి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. వీటిపై బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించినప్పటికీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం వెలువరించారు. దాంతో అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా కూని చేసింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒత్తిడితో గోడదూకిన ఎమ్మెల్యేలపై విచారణ జరిపిన స్పీకర్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని బుకాయించారు. వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నారని అబద్ధమాడారు. కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాలన్నీ అబద్ధాలేనని నమ్మబలికారు. పార్టీ ఫిరాయింపు కేసుపై రేపు సుప్రీంకోర్టులో ఫైనల్ హీరింగ్ ఉంది. దాంతో సుప్రీం గడువుకు ఒక్కరోజు ముందు స్పీకర్ ఇచ్చిన తీర్పు కేవలం ఫిరాయింపుదారులను రక్షించడంతో పాటు కోర్టు ధిక్కారణ నుంచి తనను తాను కాపాడుకునే చర్య అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగమన్నా సుప్రీంకోర్టు తీర్పులన్నా విలువ లేకుండా పోయిందంటున్నారు విశ్లేషకులు. జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో ఊహించిందే జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టేశారు. వీరు పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక కడియం శ్రీహరి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. వీటిపై బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించినప్పటికీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం వెలువరించారు. దాంతో అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా కూని చేసింది. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ఆధారాలు ఉన్నప్పటికీ స్పీకర్ ఇలా ఏకపక్షం నిర్ణయం తీసుకోవడం పట్ల ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? ఏదైతే అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలన తీసుకున్నారు, ఆ తుది తీర్పు ఏ విధంగా వస్తుందని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కడియం శ్రీహరి బీఆర్ఎస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ బీఫామ్ మీద శేషంగన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి సందర్భం. అప్పటి నుంచి కూడా ఆయన కూతురు కడియం కావ్యకి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడము, ఆమె ప్రచారంలో పాల్గొనడము, మొన్న మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి కావచ్చు, ఆ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసినటువంటి సందర్భం కనిపించింది. ఇవన్నీ ఆధారాలు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు కూడా బీఆర్ఎస్ తరఫున ఆధారాలు సమర్పించినటువంటి సందర్భం. ఏదైతే అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశము, ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఈ అంశానికి సంబంధించి స్పీకర్ కూడా ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. మిగతా 8 మందికి సంబంధించినటువంటి ఇచ్చిన తీర్పులో కొన్ని టెక్నికల్ అంశాలకు సంబంధించి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు దానం నాగేంద్ర, అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఈ అనర్హతకు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా వేటు పడుతుందన్నటువంటి అంచనా తన విచక్షణ అధికారాలతో ఖచ్చితంగా వేటు వేస్తాడు, ఏ పార్టీకి అనుకూలంగా ఉండడు అని భావించిన తరుణంలో పూర్తి స్థాయిలో వాళ్ళ
స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పీకర్ గా మారినటువంటి సందర్భాన్ని, ఆ విషయాన్ని అలాంటి చర్చే రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి కూడా మనకు వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపించింది. కడియం శ్రీహరికి క్లీన్ చీట్ ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే ఎదురవుతున్నాయి. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.